కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను అనుష. దేశీయ స్టాక్ మార్కెట్ లో ఫ్లాట్ గా కొనసాగుతున్నాయి. మెటల్, ప్రైవేట్ బ్యాంక్, రియాలిటీ, డిఫెన్స్, ఎనర్జీ రంగాల షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా హెల్త్ కేర్, ఫార్మా, ఆటో, ఐటీ రంగాల్లో ఒత్తిడి కనిపిస్తుంది. మరోవైపు బులియన్ మార్కెట్లు జోరుగా కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర 1,300 రూపాయలు పెరిగి 1,60,750కి చేరగా కిలో వెండి 2,000 పెరిగి 2,45,284 రూపాయల వద్ద కొనసాగుతుంది. ఇక డాలర్తో రూపాయి విలువ స్వల్పంగా బలహీనపడి గత ముగింపు 95.71తో పోలిస్తే డాలర్కు 95.74 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇదే అంశంపై మనతో పాటు చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు మార్కెట్ ఎక్స్పర్ట్ మాలెంపాటి ప్రభు గారు. వారితో మాట్లాడే మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి ప్రభు గారు. దేశీయ స్టాక్ మార్కెట్లు అయితే ప్రస్తుతం ఫ్లాట్ గా కొనసాగుతున్నాయి. ఏంటండి రీజన్స్ ఏంటి? క్లోజింగ్ ఎలా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి? అంటే రేంజ్ బౌండ్ లోనే ఉన్నాయి. 24,200 నుంచి 24,300 అటు బ్రేక్అవుట్ లేదు, అటు బ్రేక్ డౌన్ అవ్వట్లేదు. సో ఆ రేంజ్ లోనే ఉంది. ఎందుకంటే క్రూడ్ తగ్గట్ల, క్రూడ్ 93 లోనే స్టాగ్నేట్ అయిపోయింది, అక్కడే ఆగిపోయింది. కానీ క్రూడ్ పెరిగినా మార్కెట్ కొంచెం రక్క పట్టించుకోవట్లేదు అంటే పట్టించుకోవట్లేదు. లాస్ట్ 7 days కొంచెం తగ్గి నిన్న పెరిగింది, మళ్ళీ ఇదే కొంచెం కన్సల్టేషన్ లోనే ఉంది. సో క్రూడ్ తగ్గితే కొంచెం టేక్ ఆఫ్ చేసుకున్న ఉద్దేశంతో పెరగడానికి రెడీగా ఉంది. కానీ క్రూడ్ తగ్గకపోతే క్రూడ్ పెరిగితే పడేటట్టు సో సిచ్యుయేషన్ అది. సో అంటే క్రూషియల్ జంక్షన్ లో ఉంది. ఆ ఇష్యూని బట్టి పైకి వెళ్తావా కిందకి వెళ్తావా అనేది. ఎందుకంటే 24,102 అబౌవ్ ఉన్నప్పుడు నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి మీకు 24,600. ఎప్పుడైతే 24,600 క్రాస్ అయిందో మనకు ఒక 50% వచ్చినట్టు లెక్క. సో ఎప్పుడైతే 25,102 అంటే అక్కడ అది క్రాస్ అయ్యి అబౌవ్ క్లోజ్ అయిందో బులిష్ జోన్ లోకి వచ్చినట్టు లెక్క. అక్కడి నుంచి మనం హై చూస్తాం, ఫ్రెష్ ఆల్ టైమ్ హై చూస్తాం. ఆల్ టైమ్ హై అంత 26,300 అనుకోండి. ఆ 300 కి మళ్ళీ చూసే ఛాన్స్ ఉందంటే 25,000 పైన 102 పైన రావాలి. అంటే ఇప్పుడు అంత స్ట్రాంగ్ కనపడట్లేదు, రేంజ్ బౌండ్ లోనే ఉంటుంది. బికాస్ ఆఫ్ వెస్ట్ ఏషియా ఇష్యూస్, అక్కడ ఇష్యూస్ బాగా ఇది వస్తాయి. అంటే మెయిన్ కాన్సెప్ట్ పక్కదారి బట్టి ఇన్కమ్ దారులు మెయిన్ అయిపోయింది. ఎందుకంటే న్యూక్లియర్ సైడ్ అయిపోయింది, వార్ సైడ్ అయిపోయింది. స్టేట్ ఆఫ్ హార్మూజే అందరికి కళ్ళు ఉన్నాయి. అక్కడే ఆ ట్యాక్స్ కలెక్షన్ లోనే షేరింగ్ అన్నట్టు అక్కడే ఒకరికి సెటిల్మెంట్ కావట్లేదు. ఎట్టి పరిస్థితిలో ఏంటంటే ఇది ఎవరికి రాదు, ఇది కోర్టులో వేస్తే ఎవరికి రాదు. మామూలు ఇంటర్నేషనల్ వాటర్స్ అవి. సో డెఫినెట్ గా అది మొట్టికాయ కొట్టే ఛాన్స్లే ఎక్కువ ఉంటాయి. సో ఏదేమైనా అందుకనే మార్కెట్ కన్సాలిడేషన్ మోడ్ లో ఉంది ప్రస్తుతానికి. సో ఇది కొంచెం తగ్గుతుంది కాబట్టి బాండ్ ఈల్డ్ కొంచెం తగ్గింది, అక్కడ తగ్గించారు, బాండ్ ఈల్డ్ తగ్గింది కొంచెం. సో అప్పుడు గోల్డ్ కొంచెం మూమెంట్ ఉంది. గోల్డ్ కొంచెం బాండ్ ఈల్డ్ తగ్గినప్పుడు జనరల్ గా ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తామని కూడా చెప్పారు. FMC లో నెక్స్ట్ మీటింగ్ లో తగ్గిస్తామని చెప్పారు. అందుకనే గోల్డ్ కొంచెం పెరుగుతా ఉంది. మెటల్స్ కొంచెం జూమ్ లో ఉన్నాయనుకోవచ్చు. ఎందుకంటే ఈ మార్కెట్ ఇబ్బంది పడిందంటే ఆల్టర్నేట్ అదే కదా, దాని మీద హెడ్జ్ చేస్తారు. కాబట్టి ఇక్కడ ఏదైతే లాస్ ఉందో ఆ లాస్ కవర్ చేసుకుంటున్నా హెడ్జ్ చేసి వచ్చిన ప్రాఫిట్ బ్యాలెన్స్ చేసుకుంటారు. అది మెయిన్. అటు సెక్టర్ పరంగా చూసుకుంటే ఆటో, మీడియా, హెల్త్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఫార్మా, PSU బ్యాంక్స్, సిమెంట్, కెమికల్స్, హెల్త్ అన్ని మైనస్ లో ఉన్నాయి. దాదాపు ఎక్కువ పర్సెంటేజ్ పెరిగినవి కూడా ఎక్కువ పెరగల. అంటే కన్సాలిడేషన్ మోడ్ లోనే ఉంది ప్రస్తుతానికి. ఇది బ్రేక్అవుట్ అవ్వాలంటే 300 అబోవ్ క్రాస్ అవ్వాలి. 300 అబోవ్ రావాలంటే ఇవాళ అంతా స్ట్రాంగ్ కెటలిస్ట్ ఏం లేదు మార్కెట్ లో, రిజల్ట్స్ ఏం లేవు, మనకి డేటా ఏం లేదు. సో ఈ న్యూస్ వల్ల వెస్ట్ ఏషియా వచ్చే న్యూస్ ఏముంది కాబట్టి అక్కడ న్యూస్ ఏమో కొంచెం నెగిటివ్ గా వస్తుంది. సో వాళ్ళు ఇంకా అడ్జస్ట్ కాలేదు. చిన్న చిన్న బాంబులు కూడా మధ్యలో ఒక చిన్న మిసైల్స్ కూడా వేసుకుంటారు. గుర్తొచ్చినప్పుడు యుద్ధం ఉంది అని గుర్తొచ్చినప్పుడు చిన్న మిసైల్ వదులుకుంటారు. అంటే ఇష్యూని ఇంకా కంటిన్యూ కావడానికి, బర్నింగ్ అవడానికి. ఎందుకంటే యూఎస్కి ఎప్పుడు ఏంటంటే ఏదో ఒక ఇష్యూ బర్న్ అవుతేనే వాళ్ళ ఆయిల్ ఎక్కువ అమ్ముకోవడానికి. అదే కథ దాన్ని కంటిన్యూ అవుతుంది. సరే ఎంతదాకా కంటిన్యూ అవుతుంది? వాళ్ళు మొత్తం ఆయిల్ మొత్తం వాళ్ళ వెనిజులా నుంచి కూడా ప్రెసిడెంట్ తీసుకొచ్చారు కదా, వాళ్ళు ఆ ఆయిల్ కూడా అమ్ముకోవాలి కదా. ఆయిల్ కూడా ఎక్కువ రేట్ అమ్ముకోవాలంటే ఒక ఇష్యూ బర్న్ అవ్వాలి. ఆ బర్నింగ్ అంటే ఇప్పుడు
క్రూడ్ మీద కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. అదేం ఇష్యూస్ ఏం లేవు అనుకోండి, 50-60 వస్తుంది, మామూలుగా అమ్ముకోవాల్సి వస్తుంది. అందుకనే ఇది ప్లే గ్రౌండ్ అనుకుంటా. ఆయిల్ తో దేశంలో వాణిజ్యాన్ని మొత్తం ఆడుకోవడం అనేది బాగా నేర్చుకున్నారు. అంటే ఈ ఏషియన్ కంట్రీస్ అనే ఫుడ్ మీద ఆధారపడ్డాయి కాబట్టి ఇబ్బంది పడుతున్నాయి. అది ఇబ్బంది పడకుండా ముందు స్ట్రాటజిక్ రిజర్వ్స్ పెట్టుకొని మనం ఈవీస్ మీద, ఇథనాల్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే డెఫినెట్ గా ఇలాంటి ఇష్యూస్ ఏమైనా వచ్చినప్పుడు, జియో పొలిటికల్ టెన్షన్స్ ఏమైనా వచ్చినప్పుడు మనం ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఇప్పుడు చైనా చూడండి, తొనకదు వెనకదు, వాళ్ళకి లోపల అసలు ఏమవుతుందో ప్రపంచానికి తెలియదు. సో వాళ్ళు మంచిగా ఉన్నారా, ఇన్ఫ్లేషన్ బాగుందా, ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోయిందా, వాళ్ళు ఏమన్నా లోటుపాట్లు ఎక్కువ ఉన్నాయా, అసలు ఏమి బయట ప్రపంచానికి రాని. సో అంత సీక్రెట్ గా ఉంచుకుంటారు. ఎందుకంటే వాళ్ళు గోల్డ్ కూడా విపరీతంగా కొంటున్నారు. అందరికంటే ముందు వరుసలో ఉన్నాడు ఆయన, చైనా వాళ్ళైతే. సో వాళ్ళు బాగా విపరీతం పడ్డప్పుడల్లా ఎక్కువ చేసుకుంటారు. ఎందుకంటే ఇమీడియట్ క్యాష్ కావాలి. అంటే వాళ్ళు కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారు అని గోల్డ్ ఎందుకు కొనుక్కుంటారు. జనరల్ గా ఎవరన్నా అబ్జర్వ్ చేయండి, 10 చేతులకి 10 ఉంగరాలు పెట్టుకుంటారు. ఎందుకు? 2-3 అడిగాను నేను, అంత ఉంగరాలు ఎందుకు పెట్టుకోవడం అంటే అవసరానికి అక్కడికి వస్తాయని, అంతే కదా. వాళ్ళైనా అంతే. అంటే అక్కడ ఇంటర్నల్ గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ బయటికి రావాలంటే ఇమీడియట్ క్యాష్. మనకి మామూలుగా అయితే లిక్విడిటీ ఇదైపోతే కష్టం కాబట్టి గోల్డ్ పర్సంటేజ్ పెంచుకుంటారు, అదే విపరీతంగా కొంటారు. దట్స్ ద మెయిన్ థింగ్. గోల్డ్ కొంచెం పెరగడానికి కారణం సెంట్రల్ బ్యాంక్స్ అందరూ కూడా ఎక్కువ చేస్తారు. ముందు వరుసలో చైనా ఉంది కాబట్టి. సో అది మెయిన్. అందుకనే ఈక్విటీ కొంచెం ఇబ్బంది పడతా ఉంది. కన్సల్టేషన్ అంటే పడట్లేదు మార్కెట్. మొన్నటి దాకా 23,800 నుంచి 24,200. ఇప్పుడు చూడండి 24,200 అబౌట్ 23,300, 24,300 అంటే 100 పాయింట్స్. అంటే మీకు మాక్సిమం ఇప్పుడు 24,200 నుంచి 24,600 రేంజ్ లోనే ఉండొచ్చు. ఈ సిరీస్ కూడా ఆ రేంజ్ లోనే క్లోజ్ అవ్వచ్చు, అంతకంటే కిందకి రాకపోవచ్చు. అంటే బాక్స్ థియరీ లాగా ఒక 500 పాయింట్స్ దాటినప్పుడు ఆ బాక్స్ థియరీలో కన్సల్టేషన్. మళ్ళీ ఎప్పుడైతే 24,600 దాటిందో, అబౌవ్ క్లోజ్ అయిందో, మళ్ళీ అక్కడి నుంచి ఒక 500 ఇది. అందుకనే మనం 25,100 పెట్టుకున్నాం. ఎప్పుడైతే 25,100 వేస్తే బులిష్ జోన్ లోకి వచ్చినట్లు లెక్క. అక్కడి నుంచి మార్కెట్ ఆల్ టైమ్ హై చూస్తాం, ఫ్రెష్ ఆల్ టైమ్ హై. అది మెయిన్ చూడాలి. ప్రభు గారు, మనకు ఒక మెసేజ్ వచ్చిందండి, సిద్ధు ఫ్రమ్ హైదరాబాద్. వాళ్ళు అడుగుతున్నారు కొన్ని స్టాక్స్ గురించి. ఇప్పుడు ఈ స్టాక్ అంటే IIFL ఫైనాన్స్, అలాగే CAMS, అలాగే వర్ల్పూల్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నాట్కో ఫార్మా. వన్ బై వన్ చూద్దాం. ఓకే అండి. IIFL ఫైనాన్స్, ఇండియా ఇన్ఫోల్ అనేది 6.6% ఇది మీకు బాగా కింద నుంచి 500 లో బ్రేక్అవుట్ అయింది. 700, 710 దాకా రావచ్చు. కంటిన్యూషన్ ఉంది. సో బాగా కింద లెవెల్లోనే బాగా బ్రేక్అవుట్ అయింది. 710 రావచ్చు. 715 క్రాస్ అయితే నెక్స్ట్ లెవెల్ 735 దాకా ఉంది. అది ఇప్పటికే హై. దాదాపుగా మీరు చూసుకుంటే, మీకు లాంగ్ టర్మ్ చూసుకుంటే మీకు ఇంకా 735 దాకా ఆ లెవెల్ దాకా అంతవరకు వచ్చే ఛాన్స్ ఉంది. హోల్డ్ చేసుకోవచ్చు అంతవరకు. ఓకే. క్యామ్స్ వచ్చేసి ఇప్పుడు డిమాట్ అకౌంట్స్ బాగా పెరుగుతున్నాయి. ఇప్పుడు చూడండి, మ్యూచువల్ ఫండ్స్ టోటల్ ఏఎం ఇదివరకు 64 lakhs నుంచి కదలాలంటే స్లోగా కదిలేయి. ఇప్పుడు రీసెంట్ అంటే చాలా తక్కువ టైంలో 84 లక్షల కోట్లు అయింది. మెయింటెనెన్స్ ఫండ్స్ పెరుగుతున్నాయి, ఎక్కువ మంది ఫండ్స్ లో పెడతారు. అది 100 లక్షల కోట్లు అవుతాయి. ఒకటి ఏఎంసీలు బాగా పెరుగుతాయి, ప్లస్ క్యాంప్స్ మెయింటెనెన్స్ కదా. క్యాంప్స్ కూడా ఫ్యూచర్ లో ఏం పెరుగుతున్నప్పుడు వాళ్ళకి కూడా మంచి ఇదే ఛాన్స్ కదా. సో ఎక్కువ మంది వస్తారు, ఎక్కువ ఫోలియోస్ ఉంటాయి, వాళ్ళకు కూడా మెయింటెనెన్స్ వస్తుంది. కంప్యూటరైజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ 751 ఉంది. ఇది కొంచెం ప్రస్తుతానికి అయితే 830 నుంచి 830 1 సెకండ్ 811 5th August. అంతకుముందు 832, 835. అంటే దాదాపుగా 3 times దగ్గరగా 830 ఆ రేంజ్ లోకి వచ్చి కొంచెం డౌన్ అవుతుంది. ప్రెసెంట్ మీకు సపోర్ట్ తీసుకుంది. మళ్ళీ 758 కనుక క్రాస్ అయితే లాంగ్ టర్మ్ అయితే మీకు మంచి వస్తుంది. లాంగ్ టర్మ్ చెప్పక్కర్లేదు. 4 digit వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి, 4 digit దాటే అవకాశాలు కూడా ఉన్నాయి. సో మళ్ళీ డిమాట్లు పెరుగుతున్నాయి, ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇదివరకు మ్యూచువల్ ఫండ్స్ అయితే డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు, అదే ఇప్పుడు డిమాట్ లో పెట్టుకొని డిమాట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు సేఫ్టీ కోసం. సో అలా డిమాట్స్ కూడా పెరుగుతున్నాయి. సో క్యాంప్స్ కూడా
ఆ మ్యూచువల్ ఫండ్స్ కూడా డిమాట్ లో పెడుతున్నారు కాబట్టి ఎక్కువ సేఫ్ జోన్ గా ఉండడానికి. సో క్యాంప్స్ కూడా కొంచెం మంచి అవకాశం ఉంది. అంటే టోటల్ గా ఈ క్యాంప్స్ అనేది లాంగ్ టర్మ్ లో మన పోర్ట్ఫోలియోలో ఉండవలసిన షేర్ కూడా అనుకోవచ్చు. సో ఇంకా వాల్పూల్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అండ్ నాట్కో ఫార్మా లిమిటెడ్. వర్ల్పూల్ వచ్చేసి 766 ఉందండి, 1.27% మైనస్ లో ఉంది. ఇది కొంచెం కన్సాలిడేషన్ మోడ్ లో ఉంది. బ్రేక్అవుట్ అవ్వాలంటే 810, 815 క్రాస్ అయినప్పుడు అప్పుడు కొనవచ్చు. ఎంత వరకు వెయిట్ చేయొచ్చు అంటే 1300 దాకా వెయిట్ చేయొచ్చు. తర్వాత పూల్ ఇంకోటి ఏంటంటే లాస్ట్ ఏంటి అర్థం కాలేదండి. నాట్కో ఫార్మా లిమిటెడ్. నాట్కో ఫార్మా లిమిటెడ్ ఇది 883 ఉంది, 0.65% ప్లస్ లో ఉంది. సో ఇది యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకి 283 కోడ్ అనేది ఒక అంటే యుఎస్ఎఫ్డి ఎక్స్పోర్ట్ చేసినప్పుడు అక్కడ ఏదన్నా ఆ ప్రోడక్ట్ లో నెగిటివ్ వచ్చినప్పుడు వాళ్ళకి నచ్చినప్పుడు ఏదైనా వెనక్కి తిరిగి పంపిస్తున్నప్పుడు ఒక బ్లాక్ కోడ్ ఉంటుంది, నెగిటివ్ కోడ్. ఆ నెగిటివ్ కోడ్ లో ఉంది. సో అది మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఆ కోడ్ మళ్ళీ ఇవన్నీ యుఎస్ఎఫ్డి లో మారినప్పుడు కొంచెం మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అది బాగా కోడ్ వచ్చినప్పుడు బాగా మీకు 1186 అక్కడి నుంచి బాగా పడిందండి. ఎక్కడికి వచ్చింది? 842 వచ్చింది. అదే రేంజ్ లో కన్సల్టేషన్ ఉంది. ఎప్పుడైతే ఆ కోడ్ మళ్ళీ పాజిటివ్ గా వస్తుందో 243 కోడ్ 243 నుంచి బయటకు వస్తుందో అప్పుడు జనరల్ గా అంటే ఎక్స్పోర్ట్ చేసే కంపెనీలు రెగ్యులర్ గా చేస్తూనే ఉంటాయి. సో గ్యాప్ ఎక్కువ వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ ఆ కోడ్ మారినప్పుడు మళ్ళీ పెరిగే ఛాన్స్, మళ్ళీ 1200 వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి లాంగ్ హోల్డింగ్ పెట్టుకోవచ్చు. ప్రభు గారు కాలర్ రెడీగా ఉన్నారండి, మోహన్ వరంగల్ నుంచి. మోహన్ గారు గుడ్ మార్నింగ్ మేడం, బోత్ ఆఫ్ యూ. ఓకే, మాట్లాడండి ప్రభు గారితో. ప్రభు గారు, సార్ చెప్పండి. సాత్విక్ గ్రీన్ ఎనర్జీ ఒకటి అర్బన్ కంపెనీ ఇప్పుడు ఈ రేట్ లో తీసుకోవచ్చా? ఒక 2 to 3 క్వార్టర్స్ కోసము. అర్బన్ కంపెనీ సార్ అదొకటి వెల్స్పన్ కార్ప్ నా కాడ 35% ప్రాఫిట్ ఉంది సార్. దీన్ని ప్రాఫిట్ బుక్ చేయమంటారా, ఇంకా హోల్డ్ చేయమంటారా? 1 సెకండ్. వెల్స్పన్ కార్ప్ ఓకే, 30% ప్రాఫిట్ ఉంది. దాన్ని హోల్డ్ చేయమంటారా, ప్రాఫిట్ బుక్ చేయమంటారా? మిగతా 2 స్టాక్ కూడా ఎక్కడ ఎంటర్ చేయమంటారా చెప్పండి. 2400 దాకా రావచ్చు సార్, అప్ ట్రెండే ఉంది. సో మనం ఏంటంటే లాస్ట్ కొంచెం 2 years నుంచి కొంచెం ఇబ్బంది పడ్డాం. స్క్రిప్ట్లన్నీ పెరగలేదు, కొన్ని కన్సల్టేషన్ మోడ్ లో ఉన్నాయి, బ్రేక్అవుట్ అవ్వలేదు. ఇప్పుడు మూవ్మెంట్స్ వచ్చినాయి అంతే బ్రాడర్ మార్కెట్స్, మిడ్ అండ్ స్మాల్. సో ఇది 2400 దాకా రావచ్చు. 2430 కనుక క్రాస్ అయితే మళ్ళీ ఇంకా పెరగచ్చు. కొంచెం హోల్డ్ చేయండి, ఎందుకంటే పెరిగేటప్పుడు మనం తొందరపడదు. లెట్ us వెయిట్. అంటే పడేటప్పుడు అంటాం లెట్ ఇట్ ఫాల్ అంటాం, పెరిగేటప్పుడు లెట్ ఇట్ గ్రో, లెట్ ఇట్ రైజ్. పెరగనివ్వండి. పెరిగిన తర్వాత ఎంత వరకు మ్యాక్స్ ఎక్స్ట్రాక్ట్ అవుతుందో అంతవరకు చూసుకొని మన ప్రాఫిట్స్ ఎక్కువ తీసుకుంటాం. దట్స్ మెయిన్ థింగ్ ఒకటి. నెక్స్ట్ అర్బన్ కంపెనీ అన్నారు 156 ఉందండి, 7% పెరిగింది. ఇది సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీ. సో మీకు 130 లోనే బ్రేక్అవుట్ అయింది. మీకు సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి వాళ్ళు సర్వీస్ ఎక్కువ చేసినప్పుడు చిన్న చిన్న పెరుగుతూనే ఉంటుంది. లాంగ్ టర్మ్ పెట్టుకోవచ్చు. షార్ట్ టర్మ్ కనుక మీకు 175, 180 వరకు ఉండొచ్చు మెయిన్. ఓకే ప్రభు గారు, ఇంకొక మెసేజ్ వచ్చిందండి చందనగర్ నుంచి. మునిరాజ్ గారు అడుగుతున్నారు, స్పైస్ లాంచ్ ఫుడ్ వర్క్స్ లిమిటెడ్ హైదరాబాద్ బెస్ట్ షేర్ కొన్నారట. దీన్ని ఇన్వెస్ట్మెంట్ కింద ఉంచడం బెస్టా లేకపోతే అమ్మేయడం మంచిదా అని అడుగుతున్నారు. ఫుడ్ బెవరేజ్ ఐటీ సర్వీసెస్ సెక్టర్, ఐటీ సర్వీసెస్ వాళ్ళందరికీ ఫుడ్ సర్వీసెస్ ఇది చేస్తారు. 2% తగ్గింది. ఇది పెద్ద అంటే అంత స్ట్రాంగ్ గా ఏం లేదంటే మీరు ఫ్రెష్ బయింగ్ అయితే వద్దంట. నేను కొంచెం ఫండమెంటల్ గా ఉన్నాయి, ప్రైజెస్ డిఫర్ అయ్యి కిందకి వచ్చినాయి, అలాంటివి సెలెక్ట్ చేసుకోండి. సో డెఫినెట్ గా మళ్ళీ రిజల్ట్స్ తర్వాత వచ్చి ఇప్పుడు రిజల్ట్స్ బాగాలేదు, రీట్రేస్మెంట్ అయింది. తర్వాత మళ్ళీ రిజల్ట్స్ బాగుండి ఏదైనా కెటలిస్ట్ వచ్చి దాంట్లో చేంజెస్ వచ్చి ఆ కెటలిస్ట్ కనుక మంచి పవర్ గ్రోత్ ఓరియంటెడ్ అనుకోండి, అవి బాగా పెరుగుతాయి. సో అలాంటిది ఇది ఏదైనా మీకు 33 క్రాస్ అయినప్పుడు కొంటే మీకు మ్యాక్స్ టు మ్యాక్స్ 65, 70 దాకా ఉంది. రీసెంట్ అయ్యి అంతవరకు రావచ్చు, కానీ అంత స్ట్రాంగ్ ఫండ్ అంత కనపడట్లేదు నాకు దీంట్లో. ప్రభు గారు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో యూత్ ఇన్వెస్టర్లు ఎక్కువగా పెట్టుబడిని కోల్పోతున్నారు. వీళ్ళకు ఎలాంటి సలహాలు సూచనలు చేస్తారు? సెమీ డిక్లేర్ చేసింది 49% F&O పీపుల్ అదే బాగా పోగొట్టుకున్నారండి. రీసెంట్ ఇవాళ వచ్చిన రిపోర్ట్ అది 49%. సో ఎక్కువ అంటే ఓ రకంగా ట్రంప్
ఇచ్చే స్టేట్మెంట్ చూసుకొని ఎక్స్ లో పోస్ట్ చేసిన దాన్ని బట్టి ఆయన పాజిటివ్ సైడ్ అయితే పాజిటివ్, నెగిటివ్ సైడ్ అయితే నెగిటివ్, అది కొంచెం పర్సంటేజ్ కొంతమంది దాన్ని ఫాలో అవుతూ కొంచెం ప్రాఫిట్ తీసుకుంటున్నారు. అది ఈ మధ్య కాలంలో జరుగుతూ ఉంటుంది. సో అంటే కొంచెం ఎక్కువ ఫీచర్స్ వాటిలో కూడా కొంచెం ఇదివరకులా కాకుండా కొంచెం కేర్ఫుల్ గానే జాగ్రత్తగానే చేస్తున్నారు. ఇదివరకు పోయే అంత ఇది లేదు. అప్పుడంటే ప్రికాషన్స్ ఏముండే కాదు, ఇప్పుడు అన్ని ప్రికాషన్స్. ఇప్పుడు అందరు ఎక్కువ మంది కూడా డైరెక్ట్ గా పెట్టకుండా అసలు మార్కెట్ గురించి తెలుసుకొని, మార్కెట్ అవగాహన చేసుకొని ఈ మూమెంటం స్టాక్స్, బ్రేక్అవుట్ స్టాక్స్ ఇలాంటివి పెట్టుకుంటారు. స్టిల్ ఇంకా ఎక్కడంటే మనం వచ్చిన ప్రాఫిట్ ని తీసుకోకపోవడం ఒక ఎత్తు అయితే, ప్రాఫిట్ బుక్ చేయకుండా మళ్ళీ ఒరిజినల్ లెవెల్స్ కంటే పడిపోయే ఛాన్స్లు అట్లా ఉన్నాయి. సో అటు మళ్ళీ వస్తాయి. అంటే రీట్రేస్మెంట్ అనేది సర్వసాధారణం. ఎప్పుడైనా సరే మార్కెట్ కి ఇచ్చేటట్టు కాకుండా తీసుకునేటట్టు ఉంటే ఏమి ఇచ్చినా మనం మినిమం మళ్ళీ అక్కడి నుంచి ఏదన్నా ఇప్పుడు పెరుగుతున్నప్పుడు వెయిట్ చేయమంటారు. అది ఎక్కడన్నా డౌట్ వచ్చినప్పుడు ఇమీడియట్ ఎగ్జిట్ అయిపోతే అప్పుడు ఏం చేయాలి, మనం స్టాప్ లాస్ అనేది స్ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. సపోజ్ మీరు 100 లో కొన్నారు, 70 స్టాప్ లాస్ అన్నారు, మీరు 130 అయింది, మేక్ ఇట్ 100. అంటే మీకు 100 క్లిక్ అయినా నో లాస్, నో ప్రాఫిట్ వస్తారు. సో వెన్ ఇట్ హాస్ గాన్ టు 160, మేక్ ఇట్ టు 130. సో స్టాప్ లాస్ అనేది స్టైల్ చేసుకుంటే డెఫినెట్ గా ఎక్కడ క్లిక్ అయినా మనం ప్రాఫిట్ లోనే ఉంటాం. either ఫస్ట్ క్లిక్ అయినా మనం 70 లో అనుకున్నాం, 100 లో 70 పెట్టాం, సో 130 అయితే 100 పెట్టాం. సో అక్కడ క్లిక్ అయినా మనకి బ్యాలెన్స్, నో లాస్ నో గెయిన్. సో ఫర్దర్ గా చూసుకోవచ్చు. అదే మీకు స్టాప్ లాస్ పెట్టకుండా, ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ కి స్టాప్ లాస్ లేకుండా అసలు చేయకూడదు. చేస్తే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే ఎప్పుడన్నా ఒక స్క్రిప్ట్ మీద మనం స్టాప్ లాస్ పెట్టుకున్నా ఉన్నప్పుడు విపరీతంగా పడిపోతుంది. పెట్టినప్పుడేమో కరెక్ట్ గా అక్కడ దాకా వచ్చి మళ్ళీ పైకి వెళ్తుంది. సో అంతవరకు సేఫ్. ఎప్పుడైతే పెట్టలేదో ఆ లెవెల్ కి వచ్చి ముందుకు వెళ్తాయి అనుకుంటాం. 2-3 స్క్రిప్ట్ చూస్తే సేమ్ స్టాప్ లాస్ 100 లో ఉంటే 99 దాకా వచ్చి ముందుకు వెళ్తాయి. అది పెట్టడం ఎందుకులే వెయిట్ చేద్దాం అనుకుంటాం. అది కొట్టడం క్యాపిటల్ ఎరోజన్ అవుతుంది. మళ్ళీ క్యాపిటల్ తెచ్చుకోవాలంటే మళ్ళీ కష్టపడి అమౌంట్ పూలప్ చేసుకొని మళ్ళీ మార్కెట్ రావాలి. అట్లా క్యాపిటల్ ఎవరి దగ్గర అయితే క్యాష్ ఉందో అవకాశాలు ఉంటాయి మార్కెట్ లో ఎప్పుడూ అవకాశాలు ఉంటాయి. కానీ మన దగ్గర క్యాపిటల్ ఉండాలి. ఆ క్యాపిటల్ ఉంటేనే కదా అవకాశం వచ్చేది, ప్రాఫిట్ వచ్చేది. సో ఆ అవకాశాలను పోగొట్టుకుంటే చెప్పండిగా మీకు ఏదో ఒకటి చేద్దాం, ఇది దీని మీద మనకు నచ్చిన ట్రెండ్ పట్టుకొని దాంట్లో పెడితే రాదు. మార్కెట్ ట్రెండ్ ని పట్టుకోవాలి. ఆ ట్రెండ్ ఏంటి, దాంట్లో పవర్ ఏముంది, క్యాటలిస్ట్ ఏముంది, న్యూస్ ఏముంది, రీట్రేస్మెంట్ అయింది, ఏ లెవెల్స్ వరకు పడ్డప్పుడు ఎక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకుంటా, సపోర్ట్ లెవెల్స్ ఏంటి, ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే నేనంటే 100% నేను సెబీ రిపోర్ట్ కూడా ఒప్పుకోను. ఎందుకంటే ఎక్కువ మంది కూడా, ప్రతి ఒక్కరు కూడా మార్కెట్ ని అవగాహన చేసుకొని ఇదివరకు పోగొట్టుకున్న దానికంటే ఇప్పుడు చాలా మంది కూడా చాలా కేర్ఫుల్ గా చేస్తారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనొచ్చు అందరికి. సో ఆ డిఫరెన్స్ కనపడింది. నెక్స్ట్ సెబీ రిపోర్ట్ లో 31% ఇవ్వచ్చు, అట్లా తగ్గుతుందని. మేబీ చిన్నగా 0 రావచ్చు. సో ఎక్కువ మంది, ఎందుకంటే ఎప్పుడైతే ఉమెన్ సైకాలజీ, ఉమెన్ టెండెన్సీ ప్రకారం టెంప్ట్ అవుతామో అప్పుడు డబ్బులు పోయే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు మార్కెట్ కి ఇచ్చే విధంగా తీసుకునేటటువంటి ప్రాఫిట్ తీసుకునేటట్టు ఉండాలంటే కొంచెం కొన్ని పారామీటర్స్ ఇంప్లిమెంట్ చేస్తే అస్సలు మార్కెట్ లో ఇచ్చిన డబ్బులు ఏ మార్కెట్ లో రావు, ఎక్కడ రావు. సో అంటే బిలియనర్ కూడా కావచ్చు దీంట్లో. ఎందుకంటే కొన్ని చూసాం, లారా స్లాబ్స్ మనకి ఎంత పెరిగింది, ఎక్కడి నుంచి పెరిగింది, స్థానంలో 40 రూపీస్ 2000 అయింది. సో ఒక్క స్క్రిప్ట్ చాలు కదా మల్టీబ్యాగర్ ఇది బిలియనర్ అవడానికి. సో అంటే స్టడీ చేయాలి, మార్కెట్ ని స్టడీ చేసి ఏమేమి పెరుగుతున్నాయి, కన్సిస్టెంట్ గా ఏం పెరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో కుప్పిడి చూడండి, కన్సిస్టెంట్ పెరుగుతూనే ఉంది, అది ఎక్కడ ఆగట్లా, అంత పవర్ ఉంది. అట్లాంటివి మనం ఆ బ్రేక్అవుట్ అయిన లెవెల్లో ఎంటర్ అయితే ఎంత పర్సెంటేజ్ వచ్చినట్టు మనకి లెక్క. 200%, 300% అంటే ఇట్స్ నాట్ ఈజీ కదా. ఎక్కడ వేరే దాంట్లో ఎక్కడ రావు. చాలా మందికి ఏంటంటే నేను ఒకటి చెప్తా, విజయవాడ సత్యనారాయణపురంలో 500 కోట్లు మార్కెట్ కి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు క్యాష్ ఇవ్వకూడదు, ఓన్లీ చెక్స్ ఇవ్వాలి. ఆ బేసిక్ ఇది పెట్టుకోండి. ఎవరైనా సరే దయచేసి ఎవరైనా సరే బ్రోకింగ్ ఆఫీస్ ఎవరికన్నా ₹1 క్యాష్ ఇవ్వడానికి లేదు. అది ఇస్తే మీరే తప్పు అవుతుంది. ఎందుకు ఇవ్వాలి క్యాష్? చెక్ ఇవ్వాలి, త్రూ చెక్ రావాలి. సెబీ చెప్పింది ఏంటి, ఏమి ఇచ్చినా మీ అకౌంట్ ద్వారా రావాలండి. ఇదివరకు ఒకప్పుడు ఏ అకౌంట్ ఇచ్చినా డబ్బులు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు మీ అకౌంట్ కి నా చెక్ ఇచ్చినా చెల్లేదు ఒకప్పుడు.
ఇప్పుడు ఎవరి బ్యాంక్ నుంచి ఆ బ్యాంక్ నుంచే ట్రేడింగ్ అకౌంట్ క్రియేట్ అవ్వాలి, అక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అది కరెక్ట్. అప్పుడు ఏంటంటే బ్లాక్ మనీ ఎక్కడైతే ఉందో అదంతా కంట్రోల్ అవుతున్న ఉద్దేశంతో ఈ పారామీటర్స్ అన్ని తీసుకున్నారు. సో డెఫినెట్ గా అది మంచి డిసిజన్. సో దాని అనుగుణంగా ఎవరైనా సరే వాళ్ళు ఎవరో మనకి డబ్బా ట్రేడింగ్ అని అక్కడ ఏదో మనకి ₹1,00,000 ఇస్తే ప్రతి నెల 5,000 ఇస్తారని, అంటే మీ అకౌంట్ కాకుండా మీ డబ్బులు మీ అకౌంట్ లో లేకుండా వేరే అకౌంట్ లో ఉండి వాళ్ళు ఎవ్రీ మంత్ మీరు 5,000 ఇస్తే ఎన్నాళ్ళు తీసుకుంటారు, అది పెరుగుతుందని తీసుకుంటారు. తగ్గుతున్నప్పుడు క్యాపిటల్ ఎరోజన్ మొత్తం అయిపోతే అసలు బోర్డు తిప్పేసి కూడా కనపడదు. సత్యనారాయణపురంలో అదే అయింది, విజయవాడ సత్యనారాయణపురంలో. మరి ఎందుకంటే అట్లా ఇప్పుడు ఇంత ఈ సెంచరీలో 21st సెంచరీలో కూడా ఇంకా ఎందుకు మోసపోవాలా? నేను అనేది ఎవరినో నమ్మాల్సిన పని లేదు, ఎవరికో డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. దయచేసి మీ డీమ్యాట్ అకౌంట్ మీరు ఓపెన్ చేసుకొని ఆ డీమ్యాట్ లోనే మీ డబ్బులు పెట్టుకుంటే ఎవరికి సమాధానం చెప్పాల్సిన పని లేదు. మీకు ఎక్కడ అమ్మాలి ఎక్కడ కొనాలి అనేది మీ అవగాహన చేసుకొని ఎనలిస్ట్ అటాచ్మెంట్ చేసుకొని దాని ప్రకారంగా వెల్త్ క్రియేట్ చేసుకోండి. అంతేగాని హార్డ్ అండ్ మనీని పోగొట్టుకోకండి. పోయినా పర్వాలేదు అనుకుంటే ఇలాంటి పనులు చేయండి. అట్లాంటివి చేయకుండా మన అకౌంట్ లోనే పెట్టుకుంటే వెల్త్ మంచి స్టాక్స్ పెరుగుతుంటే వెల్త్ క్రియేట్ అవుతుంది. మల్టీఫోల్డ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో పోగొట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి. తప్పు పాము పట్టం ఉంది కదా, పాము పట్టంలో ఒక స్టెప్ రాంగ్ అయితే ఏమవుతుంది, ఫస్ట్ దానికి వస్తాం. అట్లా అయితే మళ్ళీ కష్టపడాలి జీవితాంతా. ఇప్పుడు 50 ఏళ్ళు 60 ఏళ్ళు కష్టపడి 60 ఏళ్ళు రిటైర్ అయిన తర్వాత మొత్తం పోగొట్టుకుంటే మళ్ళీ ఎక్కడి నుంచి మళ్ళీ ఇంకొక 10 ఏళ్ళు పని చేయాలి, మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ అవ్వాలి. మళ్ళీ ఇప్పుడు 10 ఏళ్ళు కష్టపడి మళ్ళీ ఆ లైఫ్ 60-90 లైఫ్ స్పాన్ పెరిగింది కాబట్టి అక్కడ మళ్ళీ ఉద్యోగం చేయాలి. అంత అవసరం ఏముంది? సో 100% మీ మనీ సేఫ్టీగా ఉంచుకోండి. ఎవరు పెడితే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువ ఇస్తారు వాళ్ళు, కానీ అట్లాంటి పనులు చేయకుండా డీమ్యాట్ నమ్ముకోండి, షేర్ మార్కెట్ నమ్ముకోండి, ఇన్వెస్ట్మెంట్ చేసుకొని డైవర్సిఫైడ్ పెట్టుకోండి. ఏదన్నా కంపెనీ ఒకటి రివర్స్ అయినా మీకు 10 కంపెనీలో ఒకటి రివర్స్ అయినా సత్యం లాంటి కంపెనీ ఏదన్నా తగిలినా మిగతా సేవ్ చేస్తాయి, అది సేఫ్. అంతేగాని వాళ్ళెవరో డబ్బులు ఇస్తే ఎంత ఇస్తున్నారు, ఇంట్రెస్ట్ ఎక్కువ ఇస్తున్నారు అని చెప్పి ప్రతిసారి కూడా ఎక్కడో చోట ప్రతి జిల్లాలో ఏదో జిల్లాలో ఇట్లాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు ఇట్టారు అట్లాంటివి? సో దయచేసి మీ డబ్బులు మీ అకౌంట్ లోనే పెట్టుకోండి, ఎవరిని నమ్మాల్సిన పని లేదు. మీ ఓన్ గా టైం ఉంటే ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ చేయండి, మంచి స్టాక్స్ కొనుక్కోండి. దీనికి మించిన ప్లాట్ఫామ్ లేదు, దీనికి మించిన వెల్త్ క్రియేట్ అయ్యే ప్లాట్ఫామ్ లేదు. ఒక్కటి ఉంటే చెప్పండి చాలు. ఎస్ ప్రభు గారు, చాలా బాగా చెప్పారండి. మనం చూసుకుంటే ఇప్పుడు క్లోజింగ్ ఆప్షన్ సెషన్ స్టాక్ మార్కెట్ లో భారీ ఒడిదొడుకులు అయితే కనిపిస్తున్నాయి. అంటే ఏంటండి సిఏఎస్ సమయంలో ఇన్వెస్టర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే ఇప్పుడు ఏమవుతుందంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో ఫ్యూచర్స్ లో మ్యానిపులేట్ చేసినప్పుడు క్లోజింగ్ రేట్ అనేది డిఫరెంట్ వస్తాం. అక్కడ మ్యానిపులేట్ చేస్తే ఈక్విటీ మార్కెట్ కూడా అది చేంజెస్ వస్తుంది. సో దాని అనుగుణంగా వరల్డ్ మొత్తం కూడా వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ మీద ఇది తీసుకుంటారు. అంటే టోటల్ డే ఇది తీసుకొని దాని ప్రకారంగా చేసినప్పుడు మ్యానిపులేషన్ చేయడానికి తక్కువ ఉంటుంది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో మ్యానిపులేట్ చేయడానికి తక్కువ, ఎందుకంటే ఇది మన కోసం ఇన్వెస్టర్స్ కి ట్రేడర్స్ కోసమే తీసుకున్న డిసిషన్ ఇది. కాకపోతే సెబీ ఒక ట్రైల్ వేసి 2-3 వారాల శనివారం ట్రైల్ వేసి దాని అనుగుణంగా అప్స్ అండ్ డౌన్స్ అంటే ప్రోస్ అండ్ కాన్స్ చూసి అప్పుడు జనాలకు అర్థమయ్యేటట్టు పెడితే మంచిగుండేది. ఎందుకంటే 3:15 మార్కెట్ క్లోజ్ అవుతుంది, 3:30 దాకా కొన్ని స్టాక్స్ లిస్ట్ అవుతాయి, తర్వాత మీకు 3:40 దాకా ఎఫ్ అండ్ డౌన్ ఉంటుంది. అసలు కన్ఫ్యూజ్ స్టేట్ అనమాట. సో అట్లా కాకుండా యాక్చువల్గా ఇది మంచిది, మ్యానిపులేట్ చేయకుండా జనాలకి డబ్బులు పోగొట్టుకోకుండా. ఎందుకంటే లాస్ట్ 1 minute లో 120 పాయింట్స్ 150 పాయింట్స్ పెరిగేదానికి ఆప్షన్స్ లో ఎగనెస్ట్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ క్యాపిటల్ ఎరోజన్ అయిపోద్ది. ₹10 అనేది ₹100 అవుతోంది 120 పాయింట్స్ అట్లా ఉన్నప్పుడు. సో డబ్బులు ఎక్కువ పోగొట్టుకుంటారు కదా, పక్కన మీరే డబ్బులు పోగొట్టుకో అంటారు. మళ్ళీ మీరు కొత్త రూల్స్ తెస్తారు, కొత్త రూల్స్ వితౌట్ ట్రైలింగ్ వితౌట్ ఇది ఇంప్లిమెంట్ చేస్తారు. అప్పుడే జనాలు పోగొట్టుకున్న వాళ్ళందరికీ మీరు సమాధానం చెప్తారా? ఎక్స్చేంజ్ కూడా సమాధానం చెప్పాలి కదా. ఇంతమంది ఈ రకంగా 1 minute లో 100 పాయింట్స్ 150 పాయింట్స్ ఏంటంటే అసలు అదేమి రూల్ అండ్ ఇది రెగ్యులేషన్స్, కొత్త రెగ్యులేషన్స్ ఏదన్నా ఉంటే దానికి అనుగుణంగా ఉండాలి. కానీ +-3% అన్నారు, 3% మైనస్ అంటే ఎంత పోద్ది క్యాపిటల్లో, వాళ్ళకున్న క్యాపిటల్లో. సో అది చాలా కన్ఫ్యూజ్ చేశారు మొత్తానికి. అందుకే చాలా మందికి భయం ఉంది. నేను అందరికీ ఒకటే చెప్తా, మీరు ఏదన్నా సరే ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో ఓకే, కానీ
ట్రేడింగ్ యాంగిల్లో 3ంటికే క్లోజ్ చేసుకోండి, తర్వాత టచ్ కూడా చేయబాకండి. 3ంటికే క్లోజ్ చేసుకుంటే మంచిదని ఉద్దేశం. లేదా మీరు ఆప్షన్స్ ఉన్నాయి, ఫీచర్స్ ఉన్నాయి, దాంట్లో మీకు 3:40 దాకా టైం ఉంటుంది. సో ఇవాల్టి అని కాకుండా ఫర్దర్ గా నెక్స్ట్ వీక్ కూడా ఆ మంత్ సిరీస్ అలా పెట్టుకున్నప్పుడు దాంట్లో వెయిట్ చేయొచ్చు, టెన్షన్ లేదు. మన రేట్ వచ్చింది అనుకోండి ఎగ్జిట్ కావచ్చు. అంటే అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడు హ్యాపీ, కానీ మనకి ఉన్న ఏటికి ఎదురీదితే పరిస్థితి ఏంటి, ఎంతసేపు ఈదగలం, సో డిఫరెంట్ మునిగిపోతాం. సో అదే పరిస్థితి అవుతుంది. అంత కాకుండా అందుకనే ఈ F&O లో ఉన్న స్టాక్స్ ఈక్విటీలో ఉన్నప్పుడు ఆ స్టాక్స్ వరకు ఒక డిఫరెంట్ +or-3% లో ఉంటున్నాయి. సో అది కొంచెం జాగ్రత్తగా చూసుకొని, ఇది జనాల్లో మంచి కోసమే చేసిన కొత్త రూల్. ఇది మ్యానిపులేట్ చేస్తున్నారని కొంతమంది, ఆ మ్యానిపులేట్ చేయకుండా కంట్రోల్ చేయడానికి ఇది క్లోజింగ్ ఆప్షన్ సెషన్ అనేది మంచిదే. ఎందుకంటే అది విపులంగా ముందే చెప్తే బాగుండేది, అది విపులంగా చెప్పకుండా డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి కొన్ని ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. సో ఓవర్ ఏ పీరియడ్, ఎందుకంటే బోర్డు మొత్తం కూడా అదే ఫాలో అవుతుంది. సో యావరేజ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ యావరేజ్ కాకుండా టోటల్ డే యావరేజ్ మీరు తీసుకున్నప్పుడు, మీకు వెయిటెడ్ వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ తీసుకున్నప్పుడు మీకు మ్యానిపులేషన్ జరగట్లేదు అక్కడ. సో అది చాలా మంచిది. F&O ఫీచర్స్ చేసే వాళ్ళకి చాలా మంచిది. సో స్టాక్స్ లో కూడా దాని ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఆ ఎఫెక్ట్ పడకుండా సేఫ్టీ సెక్యూరిటీ కోసమే ఇది ఇంప్లిమెంట్ చేశారు. ఇది 100% ఫ్యూచర్ లో అందరికీ అవగతం అవుతుంది, మంచిదనే ప్రతి ఒక్కళ్ళు చెప్పే ఇది కూడా ఉంటుంది. ప్రభు గారు, చివరిగా ఈ రోజు నిన్న అయితే కాస్త లాభాల్లో కదలాడిన మార్కెట్, మరి మండే ఎలా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? మండే అంటే ఇప్పుడు మనకి క్రూడ్ చూడాలి, క్రూడ్ పరిస్థితి చూడాలి. 93 ఉంది, తగ్గట్లేదు. మరి జనరల్ గా ఫ్రైడే వచ్చేసరికి మన ఏదో ఒకటి చెప్తున్నారు, అదే పాజిటివ్ నెగిటివ్ యుఎస్ నుంచి న్యూస్ వస్తుంది. ఇప్పుడు ఏమొస్తుంది అనేది ప్రతి ఫ్రైడే కూడా అదొక నిజంగా ఫ్రైడేనే. సో అది మనకు పడేస్తారా లేపుతారా, యుఎస్ మార్కెట్స్ ఎలా క్లోజ్ అవుతాయి, నిఫ్టీ ఎలా క్లోజ్ అవుతుంది అనేది దాన్ని బట్టి మండే మార్నింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఇవాళ నైట్ ఆ యుఎస్ మార్కెట్స్ గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి చూస్తే దాని ఎఫెక్ట్ మండే పడుతుంది. సో ఇప్పుడే చెప్పలేం కాబట్టి యుఎస్ మార్కెట్స్ కూడా క్లోజ్ అయ్యి తర్వాత దాన్ని బట్టి ఒక నిఫ్టీ ఒక రేంజ్ కి వస్తుంది, అది +or-, దాన్ని బట్టి మనకి ఎఫెక్ట్ వస్తుంది. నిఫ్టీ 150 పాయింట్స్ ఉంటే మనకి 100 పాయింట్స్ మినిమం, 120 పాయింట్స్ అట్లా గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మైనస్ ఉన్నా అంతే. సో ఆ లెక్క ఉంటుంది కాబట్టి ఆయన ఏం చెప్తారో, ఆయన బుద్ధి బుర్రలో ఏమవుతుందో మనం చెప్పలేం కాబట్టి ఆయన పాజిటివ్ చెప్తాడా నెగిటివ్ చెప్తాడా అనేది సాయంత్రం 6:30కి 7:30కి ఏదో ఒక స్టేట్మెంట్ వస్తుంది ట్రంప్ నుంచి. సో ఆ స్టేట్మెంట్ బట్టి మార్కెట్ రియాక్ట్ అవుతుంది, మ్యానిపులేట్ అవుతుంది. సో అదే మనం చూడాలి. సో దాదాపుగా జనవరి నుంచి అదే జరుగుతుంది. సో ఇప్పుడు మండే ఏదైనా అంతే. ప్రెసెంట్ అయితే మనకి ఇవాళ కన్సల్టేషన్ మోడ్ లో ఉంది. 24,200 నుంచి 24,300 అదే రేంజ్ లో క్లోజ్ అవ్వచ్చు. సో అంత మించి పోవట్లేదు, అంత మించి తగ్గట్లేదు. సో ఆ ఉన్న పాయింట్ మధ్యలోనే క్లోజ్ అవ్వచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక న్యూస్ ని బట్టి మండే రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయండి. థ్యాంక్ యూ అండి ప్రభు గారు, మీ విశ్లేషణ అందించినందుకు. చూస్తున్నారు కదా, ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్లు అయితే ఫ్లాట్ గా కొనసాగుతున్నాయి. మార్కెట్ లో ఉన్న సిచ్యువేషన్ ని అంచనా వేస్తూ ఇన్వెస్టర్స్ ఆచితూచి అడుగులు వేయాలంటూ కూడా అటు మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న పరిస్థితి. ఇది వాళ్ళ బిజినెస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నమస్తే. కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడక మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.